ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ధనుర్మాసంలో అప్పుడే మనం 26వ రోజుకు చేరుకున్నాము. ఈనాటి పాసురము ఎంతో విశేషమైనది. ఆండాళ్ళ తల్లి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ వరములు ఇచ్చే దివ్య పాసురము. ఇప్పుడు ఒకసారి అనుసంధానం చేసుకుందాం. మాలే మణివண்ண మార్గళి நீராடுவான் மேலையாள் ஷைநகர் வேண்டுவன கேட்டியேல் இங்கிலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்சசன்னியமே போல்வன செங்கங்கள் போயிப்பாழுடையனவே ஷாம் பெரும் பறையே பல்லாண்டி செப்பாரே கோல விளக்கே கொடியே நிதானமே అలివిలయ్యాలి అరుళ్ ఏలోరెంబావాయ్. ఆండాళ్ళ తల్లి అంటుంది, ఓ భక్తవాత్సల్యము కలవాడా, ఆశ్రయించిన వారిని యందు అధికమైన వ్యామోహం కలిగి అలాంటి వారి కోరికలన్నీ తీర్చేవో పరమాత్మ అంటోంది ఆండాళ్ళ తల్లి. శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, మీ అందరికీ ఏం కావాలి అంటున్నారు. అప్పుడు ఆండాళ్ళ తల్లి అంటోంది, భూమి అంతా శబ్దం వచ్చేలా దివ్యమైన పాంచజన్యము, తెల్లని పాల వంటి పాంచజన్యాలు మాకు చాలా కావాలంటోంది. ఇంకా అమ్మవారు అంటోంది, పెద్దదైన పరా అనే వాయిద్యం కావాలి, ఇంకా మంగళాలు పాడే మంగళాలు గాయకులు కావాలి, ఇంకా మంగళధ్వజం కావాలి, మంగళదీపం కావాలి, మేలుకట్టు కావాలి, పీతాంబరం ధరించడానికి, ఇలా అన్నీ ఇవ్వమంటే స్వామి అన్నారు, పాంచజన్యం లాంటి శంఖాలు లేవు, ఒక్క పాంచజన్యం దానికి వేరే సాటి లేదు, తీసుకుపోమన్నారు. అయితే అమ్మవారు అంటుంది, పాంచజన్యం కాదు, అలాంటి శంఖాలు కావాలి, నీకు అసాధ్యమైంది ఏమన్నా ఉన్నదా స్వామి? 14 లోకాలు బొజ్జలోని ఉంచుకొని వటపత్రం మీద శయనించిన స్వామివి స్వామి, ఘటనా సమర్థుడివి, నీకు సాధ్యం కానిది ఏదీ లేదు, మమ్మల్ని అనుగ్రహించమంటుంది. ఇలా అమ్మవారి ఈ దివ్య పాశురాన్ని ఒక్కసారి విన్నా చదివినా ఆ యొక్క అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని మనందరికీ కలిగేలా చేస్తుంది. అలాంటి దివ్య పాశురాన్ని విని మనం ఎంతో ధన్యులమైనాము. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తక్కువ సమయంలో అమ్మవారి యొక్క దివ్య పాశురాలు వింటున్నాము. మనందరము కూడా చాలా ధన్యులమయ్యాము. ఆండాళ్ళ తల్లి మనకు అనుగ్రహించిన ఈ దివ్య పాశురానికి ఆండాళ్ళ తల్లికి సహస్రకోటి ప్రణామాలు. ఆండాళ్ తిరువడిగళే శరణం.